ఇప్పుడు స్క్రీన్ మీద ఒక జంతు కణం కనిపిస్తోంది. ఇది ఒక నిజకేంద్రక కణం. నిజకేంద్రక కణం అంటే ఏంటంటే, దీని లోపల ఉండే భాగాలు లేదా కణాంగాల చుట్టూ ఒక పొర ఉంటుంది. మన శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మరి ఈ కణాంగాలంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే, ఇవి కణం లోపల ఉండే చిన్న అవయవాలు. మరి వీటిని మనం చిన్న అవయవాలని ఎందుకు పిలుస్తున్నాం? ఎందుకంటే, మనల్ని బ్రతికించడానికి మన శరీరంలోని ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు గుండె ఎలాగైతే వేర్వేరు పనులు చేస్తాయో, అచ్చం అలాగే కణం లోపల ఉండే ఈ చిన్న గదులు లేదా ఈ కణాంగాలన్నీ వేర్వేరు పనులు చేస్తూ మన కణం బతికి ఉండేలా చూస్తాయి. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ నిజకేంద్రక కణం లోపల ఉండే కొన్ని ముఖ్యమైన కణాంగాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఇక్కడ కేంద్రకం దగ్గర కనిపిస్తున్న ఈ ఆరెంజ్ రంగు ట్యూబ్ లాంటి నిర్మాణాలు. దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తారు. ఆ తర్వాత మనం గాల్జీ సంక్లిష్టం లేదా గాల్జీ బాడీ గురించి చూద్దాం. దాని తర్వాత ఒక్కొక్కటిగా మిగిలినవన్నీ చూద్దాం. ఇప్పుడు ఒక్కో కణంగాన్ని బయటికి తీసి దాని పనితీరు ఎలా ఉందో చూద్దాం. మొదటిది అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం. దీన్నే సింపుల్గా ఇంగ్లీష్లో మనం ఈఆర్ అని పిలుద్దాం. ఇక్కడ ఎండోప్లాస్మిక్ అంటే కణం లోపల ఉండే కణద్రవ్యం లేదా అంతర్జీవ ద్రవ్యం అని అర్థం. రెటిక్యులం అంటే ఒక వల లేదా జాలం అని అర్థం. దీన్నే నెట్వర్క్ అని కూడా అంటాం. మీరు చూస్తున్న ఈ నిర్మాణం ఒక వలలాగా లేదా నెట్వర్క్ లాగా ఉంది కదా. ఇది కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. అందుకే దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తారు. సరే, ఇప్పుడు దీని చుట్టూ ఉండే పొర లేదా ఈ త్వచం గురించి మాట్లాడదాం. ఈ త్వచం మన కణం చుట్టూ ఉండే ప్లాస్మా త్వచంకి లేదా కేంద్రకం చుట్టూ ఉండే కేంద్రక త్వచంకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఒకేలా ఉంటుంది. ఎందుకో మీరు ఊహించగలరా? దీనికి సమాధానం చాలా సింపుల్. ఈ ఈఆర్ అనేది కేంద్రక త్వచం యొక్క కొనసాగింపు తప్ప మరేమీ కాదు. కేంద్రక త్వచమే ఇలా సాగి మడతలు పడి పొడవైన గొట్టాల్లాగా లేదా సంచుల్లాగా మారి ఈ నెట్వర్క్ని ఏర్పరుస్తుంది. మళ్ళీ మీరు గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఈ ఈఆర్ పైన ఉన్న చిన్న చిన్న తెల్లని చుక్కలు. కానీ ఇక్కడ కింద ఉన్న ఈఆర్ మీద మాత్రం ఆ చుక్కలు లేవు. గమనించారా? అసలు ఈ తెల్లని చుక్కలంటే ఏంటి? ఇవే రైబోజోమ్లు. కేంద్రకానికి దగ్గరగా ఉన్న ఈఆర్ మీద చాలా రైబోజోమ్లు అతుక్కొని ఉంటాయి. దీనివల్ల అది చూడ్డానికి గరుకుగా అనిపిస్తుంది. అంటే రఫ్‌గా అనిపిస్తుంది. అందుకే మనం దీన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా ఆర్ఈఆర్ అని పిలుస్తాము. మరి కేంద్రకానికి దూరంగా ఉండి ఈ రైబోజోములు లేని ఈఆర్‌ని ఏమని అంటాం? దీన్నైతే మనం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం లేదా ఎస్ఈఆర్ అని పిలుస్తాము. ఈ ఆర్ఈఆర్ మరియు ఎస్ఈఆర్ చూడ్డానికి వేర్వేరుగా ఉండడమే కాదు, అవి చేసే పనులు కూడా వేరువేరుగా ఉంటాయి. అందుకే మనం వాటి గురించి విడివిడిగా తెలుసుకుందాం. మొదట ఆర్ఈఆర్ గురించి చూద్దాం. ఆర్ఈఆర్ త్వచం మీద రైబోజోమ్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ రైబోజోమ్లే కణానికి కావలసిన ప్రోటీన్లు తయారు చేస్తాయి. ఇక్కడ చూడండి, ఈ పొడవైన ప్రోటీన్ గొలుసును రైబోజోమ్ తయారు చేస్తుంది. ఇది తయారవగానే నేరుగా ఆర్ఈఆర్ గొట్టాల లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఆర్ఈఆర్ పనేంటంటే ఈ ప్రోటీన్ గొలుసును సరిగ్గా మడతపెట్టి ఒక పనికొచ్చే ప్రోటీన్గా మార్చడం. అవసరమైన మార్పులు చేసిన తర్వాత ఈ గొట్టాల ద్వారా దాని కిందకు పంపిస్తుంది. అది చివరికి ఆర్ఈఆర్ త్వచం అంచుల వరకు వెళ్తుంది. అక్కడ ఆర్ఈఆర్కు ఒక చిన్న మొగ్గలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అందులో ఈ ప్రోటీన్ నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఆ మొగ్గ ఈఆర్ నుండి విడిపోయి మరొక కణాంగం వైపు ప్రయాణిస్తుంది. ఈఆర్ కింద ఉండే ఆ కణాంగం పేరే గాల్జీ సంక్లిష్టం. కాబట్టి బేసిక్గా ఇది చేసే పని ప్రోటీన్ను ఉత్పత్తి చేయడం. కాబట్టి మన శరీరంలో ఎక్కడైతే ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉండే కణాల్లో ఆర్ఈఆర్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మన కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఎంజైమ్స్ విడుదలవుతాయి కదా. ఆ ఎంజైమ్స్ను తయారు చేసే కణాల్లో ఆర్ఈఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంజైమ్లు అంటే ప్రోటీన్లే కదా. కేవలం ఎంజైమ్లే కాదు, చాలా రకాల హార్మోన్లు కూడా ప్రోటీన్లే. ఉదాహరణకు
మీ రక్తంలోని చక్కెరను కంట్రోల్ చేసే ఇన్సులిన్ ఉంది గదా! అది కూడా ఒక ప్రోటీనే. కాబట్టి ఇన్సులిన్‌ని విడుదల చేసే క్లోమా గ్రంథి కణాల్లో కూడా ఆర్ఈఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సరే. ఇప్పుడు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లేదా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఎస్ఈఆర్ గురించి మాట్లాడదాం. ఎస్ఈఆర్ అనేది కొవ్వులు లేదా లిపిడ్ల తయారీకి బాధ్యత వహిస్తుంది. ఈ కొవ్వులు అంటే ఫ్యాట్స్ మరియు లిపిడ్లు మన కణానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే కణం చుట్టూ ఉండే రక్షణ గోడ అదే కణత్వచం తయారయ్యేది వీటితోనే. కణత్వచం అనేది ఒక లిపిడ్ బైలేయర్. అందులో వేరే పదార్థాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనది మాత్రం ఈ లిపిడ్లే. ఇలా లిపిడ్ల సహాయంతో కణత్వచాన్ని తయారు చేసే ప్రక్రియను త్వచోత్పత్తి అంటారు. అంతేకాదు ఎస్సీఆర్కి మరో అద్భుతమైన శక్తి ఉంది. ఇది మందులు లేదా విష పదార్థాల నుండి మనల్ని కాపాడుతుంది. దీన్నే డీటాక్సిఫికేషన్ అంటారు. ఇది మన కాలేయ కణాల్లో జరుగుతుంది. అందుకే కాలేయ కణాల్లో ఎస్సీఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎస్సీఆర్ విష పదార్థాలను లేదా మందులను నీటిలో కరిగేలా మారుస్తుంది. దీనివల్ల అవి మూత్రం ద్వారా మన శరీరం నుండి తేలికగా బయటకు వెళ్ళిపోతాయి. అలా మన శరీరం క్లీన్ అవుతుంది. ఇదంతా అంతర్జీవ ద్రవ్యజాలం గురించి. ఇప్పుడు మనం గాల్జీ సంక్లిష్టం లేదా గాల్జీ బాడీ గురించి చూద్దాం. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త కామిల్లో గాల్జీ. వారి పేరు మీదుగానే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది చూడ్డానికి ఒకదానిపై ఒకటి పేర్చిన చదునైన సంచుల్లాగా ఉంటుంది. ఈ సంచులను సిస్టర్నే అని పిలుస్తారు. ఇప్పుడు ఈఆర్ నుండి వచ్చే ఏ పదార్థమైనా అది ఆర్ఈఆర్ నుండి వచ్చిన ప్రోటీన్ అయినా లేదా ఎస్ఈఆర్ నుండి వచ్చిన లిపిడ్ అయినా అది ఖచ్చితంగా గాల్జీ బాడీ దగ్గరికి రావాల్సిందే. ఎందుకని? గాల్జీ ఏమైనా కణానికి బాస అని ఏమైనా మీకు సందేహం వస్తే గాల్జీలోని సిస్టర్నీకు ఒక స్పెషల్ పవర్ ఉంది. అది ఈఆర్ నుండి వచ్చిన పదార్థాలను మార్పులు చేసి సరిగ్గా ప్యాక్ చేయగలదు. అందుకే గాల్జీ ప్రోటీన్లను మరియు లిపిడ్లను కొద్దిసేపు నిల్వ చేస్తుంది. మన శరీర అవసరాలకు తగ్గట్టు వాటిని మార్పులు చేసి చిన్న చిన్న కోశాల్లో ప్యాక్ చేసి ఎక్కడ అవసరమో అక్కడికి పంపిస్తుంది. ఒకవేళ అది కణం బయట పనిచేసే ఎంజైమ్ అనుకోండి, ప్యాకెట్స్ కణత్వచం దగ్గరికి వెళ్తాయి. అక్కడ త్వచంతో కలిసిపోయి ఆ పదార్థాన్ని బయటికి పంపిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే గాల్జీ బాడీ ఒక ఫ్యాక్టరీలో ఉండే రవాణా కేంద్రం అంటే డిస్పాచింగ్ యూనిట్ అంటాం కదా, అలాంటిది. ఇది కస్టమర్ ఆర్డర్‌ను బట్టి వస్తువును మాడిఫై చేస్తుంది. మరియు స్టోర్ కూడా చేస్తుంది. ఇంకా ప్యాక్ చేస్తుంది. చివరిగా డెలివరీ కూడా చేస్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని పార్సెల్స్ ఫ్యాక్టరీ దాటి బయటికెళ్ళవు. అంటే కొన్ని పార్సెల్స్ కణాన్ని వదిలి వెళ్ళవు. బదులుగా అవి కణద్రవ్యంలోనే ఉండిపోతాయి. ఒక కొత్త కణంగానే తయారు చేస్తాయి. ఒకవేళ ఈ పార్సెల్స్‌లో పదార్థాలను అరిగించగలిగే శక్తివంతమైన జీర్ణ ఎంజైమ్‌లు నిండి ఉంటే మనం దాన్ని లైసోజోమ్ అని పిలుస్తాము. అలా కాకుండా అవి ఖాళీగా ఉంటే మనం వాటిని రిక్తికలు అని పిలుస్తాము. మొదట కణం లోపల లైసోజోమ్ పాత్ర ఏంటో చూద్దాం. దీని లోపల ఉండే ఆ జీర్ణ ఎంజైమ్లతో అది ఏం చేస్తుంది? దాని ప్రధాన పని కణాన్ని సురక్షితంగా ఉంచడం. అంటే కణ ఆరోగ్యాన్ని కాపాడడం. ఉదాహరణకు కణం లోపలికి ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా వచ్చిందనుకుందాం. అప్పుడు కణం ఆ బ్యాక్టీరియాను తన లోపలికి తీసుకుంటుంది. వెంటనే ఈ లైసోజోమ్ అక్కడికెళ్ళి తన ఎంజైమ్లను విడుదల చేసి ఆ బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ విధంగా అది కణాన్ని శత్రువుల నుండి కాపాడుతుంది. లేదా కణంలో ఏదైనా కణాంగం ఉదాహరణకు ఒక మైటోకాండ్రియా పాడైపోయి పని చేయడం లేదనుకోండి. అప్పుడు ఈ లైసోజోమ్ ఆ పని చేయని మైటోకాండ్రియా దగ్గరికెళ్ళి దానితో కలిసిపోయి దాన్ని అరిగించేస్తుంది. అయితే ఎప్పుడైతే కణం ముసలిదైపోతుందో లేదా చనిపోవడానికి సిద్ధంగా ఉంటుందో అప్పుడు ఈ లైసోజోమ్ కణం లోపలే పగిలిపోతుంది. అప్పుడు విడుదలయ్యే ఎంజైమ్లు సొంత కణాన్నే తినేస్తాయి. లైసోజోమ్కి తన సొంత కణాన్ని చంపే సామర్థ్యం ఉంది కాబట్టి దీన్ని కణ ఆత్మహత్య కోశం అంటే సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ లేదా స్వయం విచ్చిత్తి సంచి అని పిలుస్తారు. అసలు ఈ లైసోజోమ్ తన కణాన్ని తానే ఎందుకు చంపుతుందని మీకు సందేహం రావచ్చు. ఒకవేళ పాడైపోయిన కణం చనిపోకపోతే అది అలాగే ఉండిపోయి క్యాన్సర్ కణజాలంగా మారే ప్రమాదం ఉంది. అందుకే సమయం వచ్చినప్పుడు పాత కణం చనిపోవాలి
అప్పుడే కొత్త కణాలకు చోటు దొరుకుతుంది. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. ఇప్పుడు మనం నాలుగవ కణం రిక్తిక గురించి చూద్దాం. ఇది కూడా గాల్జీ బాడీ నుండి పుట్టింది. రిక్తిక అంటే సింపుల్గా కణంలో ఉండే ఒక ఖాళీ ప్రదేశం. గాల్జీ బాడీ నుండి వచ్చిన ఖాళీ వెసికల్స్ ఎక్కువసేపు ఖాళీగా ఉండవు. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, గాల్జీ బాడీ నుండి వచ్చిన పార్సిల్స్. ముఖ్యంగా వృక్ష కణాల్లో ఈ రిక్తికలను ఒక స్టోర్ రూమ్ లాగా అంటారు. కణంలో ఏది అదనంగా ఉన్నా అది రిక్తికలోకి పంపబడుతుంది. అదనపు అమైనో ఆమ్లాలు, నీరు, చక్కెర, ప్రోటీన్లు ఇలా ఏది ఎక్కువైనా సరే ఇక్కడికే వస్తుంది. వృక్ష కణాల్లోని రిక్తికలు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి నీటిని నిల్వ చేయడం వల్ల కణం ఉబ్బినట్టుగా, గట్టిగా ఉంటుంది. దీనిని ఉబ్బు స్థితి అంటే టోర్గిటీ అంటారు. మొక్కలు వాలిపోకుండా నిలబడడానికి ఇది చాలా అవసరం. మొక్క కణాల్లో రిక్తికలు ఎంత పెద్దగా ఉంటాయంటే అవి కణంలో దాదాపు 50 నుండి 90% స్థలాన్ని ఆక్రమిస్తాయి. అందుకే వీటిని కేంద్రక రిక్తిక అంటారు. మొక్కల్లోనే కాకుండా జంతువుల్లో కూడా రిక్తికలు ఉంటాయి. అవి చాలా చిన్నవి. ఉదాహరణకు అమీబా వంటి ఏకకణ జీవుల్లో ఆహార రిక్తిక ఉంటుంది. అంటే ఫుడ్ వ్యాక్యూల్. ఇది శాశ్వతం కాదు. అమీబా ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఈ ఆరెంజ్ రంగు చుక్క ఆహారం అనుకుందాం. ఇది అమీబా. ఎప్పుడైతే అది ఆహారాన్ని చూస్తుందో తన మిథ్య పాదాలతో ఆ ఆహారాన్ని చుట్టుముట్టి లోపలికి తీసుకుంటుంది. అప్పుడు ఆహారం చుట్టూ ఒక చిన్న సంచి లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్నే ఆహార రిక్తిక లేదా ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. ఇది కణం మధ్యలోకి వెళ్తుంది. అక్కడ ఆహారం జీర్ణమవుతుంది. కణం దాన్ని పీల్చుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలను మళ్ళీ కణత్వచం దగ్గరికి అంటే బయటికి పంపిస్తుంది. ఇంకో రకమైన రిక్తిక కూడా ఉంది. అది అమీబాలో నీటిని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని సంకోచ రిక్తిక అంటారు. శరీరంలోకి వచ్చే అదనపు నీరు ఈ రిక్తికలో చేరుతుంది. ఎప్పుడైతే అది నిండుతుందో అది నెమ్మదిగా కణత్వచం దగ్గరికి వెళ్ళి నీటిని బయటికి పిండేస్తుంది. ఈ విధంగా కణంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 కణాంగాల్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకదాని త్వచం మరొక దానితో కలిసి పనిచేస్తుంది. ఒకదాని నుండి మరొకటి పుడుతుంది. ఈఆర్ నుండి గాల్జీ, గాల్జీ నుండి లైసోజోమ్లు, వాటి నుండి రిక్తికలు. ఇవన్నీ ఒక టీం లాగా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి కాబట్టి, ఈ నాలుగింటిని కలిపి కణ అంతర త్వచ వ్యవస్థ అంటే ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ అని పిలుస్తారు.